లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నిత్యము మనము మానక విసుగక ప్రార్థన చేయవలెనని. వాక్యం అంటుంది, నరుని కాలము భూమి మీద యుద్ధకాలము. నిత్యము మనిషి తన జీవితంలో వయసుతో సంబంధము లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా నిత్యము మన జీవితాలలో పోరాటాలు, సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. నిజమే, ఒక సమస్య, ఒక పోరాటము మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యను మనము దేవుని ఎద్దుకు తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సమయము గడుస్తూ ఉన్నది, సమస్య నుంచి మనకు విడుదల రావట్లేదు. గమనించిన ప్రియులారా, నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యను గురించి నువ్వు చేసే ప్రార్థన మరుగున పడిపోతుంది. దాని గురించి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటంటే, సమస్యలలో జీవించటము నీవు అలవాటు చేసుకున్నావు. ఆ సమస్యలలో నిన్ను నీవు కఠినపరుచుకున్నావు. అందుకే దాని విషయమై నువ్వు మానక ప్రార్థన చేయలేకపోతున్నావు. కానీ ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, విసుగక నిత్యము మనము ప్రార్థన చేయాలి. చేయగలవా నీవు? ఆయన ఒక ఉపమానం, అద్భుతమైన ఉపమానం చెబుతున్నాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతికి దగ్గరికి తరచుగా ఒక విధవరాలు తనకు న్యాయము చేయమని వెళుతూ ఉన్నది. అక్కడ రాయబడిన మాట, అతడు అన్యాయస్తుడు, మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి కూడా భయపడేవాడు కాదు. కానీ తరచుగా ఈ విధవరాలు వెళ్ళి అడుగుతూ ఉంది, అయ్యా నాకు న్యాయము తీర్చరా అని. నిత్యము ఈ విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళిన విధానాన్ని బట్టి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఆలోచన ఏమనొచ్చిందంటే, నేను న్యాయం చేయకపోయినా నిత్యము ఈ తల్లి నా దగ్గరికి వస్తుందే, నేను ఈమెకి ఏదైనా చేయాలి అన్న తలంపు అతని హృదయంలో కలిగింది. ప్రియులారా, అదే యేసుప్రభులు వారు అన్నారు, అన్యాయస్తుడైన ఆ వ్యక్తి హృదయమే కలిగింది కదా. ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పట్ల న్యాయమును జరిగించాడు కదా. అందుకే లూకా 18:7 అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? తప్పనిసరిగా దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. నిన్ను నీవు కఠినపరుచుకోమాక. సమస్యల సుడిగుండాలలో కొట్టుకొని పోవటము నీ జీవితంలో అలవాటు చేసుకోమాక. నీటికి ఎదురు ఈదుతున్న చేపవలే సమస్యలకు ఎదురుగా ప్రార్థనను పెట్టి దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, తప్పక నేను నీకు న్యాయము తీరుస్తాను. నువ్వు చెప్పగలవా ఈ మాట? చెప్పు ఈ మాట ఈ సందర్భంలో. ప్రభువా, సమస్యలలో నన్ను నేను కఠినపరచుకోనయ్యా. చెప్పు, సమస్యలకు నేను అలవాటు పడను ప్రభువా, నేను నిత్యము మానక ప్రార్థన చేస్తానయ్యా. ఆ సమస్యలో నుంచి నేను బయటపడు అంతవరకు, నేను విజయము సాధించే వరకు, మీరు నాకు న్యాయము తీర్చే వరకు నేను మానక ప్రార్థన చేస్తానని మనము చెబుదామండి. అలాగూ చేద్దామండి. తప్పనిసరిగా దేవుడు మన జీవితాలలో న్యాయమును తీరుస్తాడు. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.